హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. బెండకాయలు ఒక జల్లెల్లో, చింతపండు జల్లెడు ఉంటుంది కదండి, దాంట్లో కడిగి కాసేపు నీళ్ళని పోయేదాకా ఉంచుకొని ఇట్లా ఒక కాటన్ క్లాత్లో వేసుకోవాలి. కాటన్ క్లాత్లో వేసుకొని తుడుచుకొని కట్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి, ఫ్యాన్కి ఆరబెట్టుకోవాలి. ఇంత ప్రాసెస్ లేదన్న వాళ్ళు తొందరగా కడిగేసి కాటన్ క్లాత్తో తుడిచేసి వండేసుకోవచ్చండి. కూరకు సరిపడా ఆయిల్ వేసేసాను. ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై కదా, ఆయిల్ ఎక్కువ పడితే అనుకోకండి, వద్దు, మళ్ళీ కూర అయిన తర్వాత ఆయిల్ ఎక్కువైపోతుంది. నేనైతే చూడండి, నేను చాలా తక్కువ ఆయిల్ వాడతాను. ఇంకా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఒక 5 ఎండుమిర్చి వేసి గోలించుకుంటున్నాను. కొంచెం బాగా గోలిన తర్వాత చాలా సింపుల్గా వెరీ టేస్టీ కర్రీ అండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీరే అంటారు ఎంత బాగుంది కర్రీ అని. చూడండి, ఇప్పుడు గోలిన తర్వాత 4-5 ఎల్లిపాయలని కచ్చపక్క దంచి వేస్తున్నా అండి. అల్లం వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే ఎల్లిపాయనే వేస్తాను. ఎల్లిపాయ కొంచెం గోలాలి. బెండకాయ జ్ఞాపక శక్తికి చాలా బాగా పనిచేస్తుంది కదండి. దాంట్లో ఉన్న ఆ జిగురు ఏ రకంగా కూడా మనం వేస్ట్ చేయకుండా కర్రీ ఇలా వండుకుంటేనే బాగుంటుంది. కరివేపాకు వేసాను. ఇది ఒక 5 మినిట్స్ కట్ చేశాక పక్కన పెట్టుకొని ఆనియన్ అవన్నీ కట్ చేసేలోపు ఇవి కొంచెం గాలికి ఆరిపోతాయండి బెండకాయలు. కర్రీ ప్రాసెస్ చేసుకోవచ్చు, ఎందుకంటే టైం తీసుకోదు, గోలడానికి ఎక్కువ టైం తీసుకోదు ఈ ప్రాసెస్లో చేస్తే. ఇప్పుడు ఆనియన్స్, ఒక 2 చిన్న ఆనియన్స్ అండి. ముందే ఆయిల్ ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్ గోలిపోయి బెండకాయ ఫ్రై అయ్యేలోపే ఆనియన్ అంతా మాడిపోతుందండి. బెండకాయలు వేసిన తర్వాత ఆనియన్స్ వేసి కలపండి ఒక్కసారి. అలా ఇప్పుడు కలపచ్చు, ఎందుకంటే ఇంకా ఫ్రై కాలేదు కాబట్టి కొంచెం మంచిగా కలిపి అలా వదిలేసేయాలి ఒక 10 మినిట్స్ అట్లా. 5 మినిట్స్కి ఒకసారి అలా కలపాలి, మెల్లగా కలపాలి. చూడండి, అందుకే బెండకాయ అనేది కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే అంత కూర నీట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఒకసారి కలిపాను, మళ్ళీ ఒక 5 మినిట్స్ వదిలేసాను. ఇలాంటి స్పూన్తో కలపండి కింది నుండి. గిన్నె చాలా మందం ఉన్న గిన్నె వాడాలండి ఫ్రైకి, లేకుంటే తొందరగా మాడిపోతుంది బెండకాయ ఫ్రై అయ్యేలోపు. బెండకాయని ఇంకొక ఏమంటారు పెనం పెట్టి ఫ్రై చేసుకొని తర్వాత ఇట్లా వండొద్దండి, డైరెక్ట్ ఇట్లాగే వండుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసాను. మగ్గినాయి కదా బెండకాయలు, మగ్గినాక ఇవన్నీ వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు. ఇవి మళ్ళీ కొంచెం కలపాలి. పసుపు కూడా ముందే వేసుకోవద్దండి, మాడిపోతుంది. ఇలా లాస్ట్కే వేసుకోవాలి, తక్కువ కలుపుకోవాలండి. ఇదిగో 1 స్పూన్ కారం వేసాను. కారం వేసి మళ్ళీ లైట్గా కలిపాను, ఎక్కువ కలపలేదు, ఎందుకంటే ఇప్పుడు ధనియాల పొడి వేసిన తర్వాత మంచి మిక్స్ చేస్తాను. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసాను. మీ ఇష్టం అండి, పుట్నాల పప్పు వేసుకోవచ్చు, పుట్నాల పొడి వేసుకోవచ్చు, పల్లీలు వేయించి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇలా సింపుల్గా రెడీ చేసుకుంటా. దీంట్లోకి మజ్జిగ చారు, టమాటా చారు ఏదైనా సూపర్ ఉంటుందండి. డైరెక్ట్ కూడా తినేయచ్చు ఒక కర్రీతోనే. ఇక కొత్తిమీర వేసేసి ఒక్క 5 మినిట్స్ అలా వదిలేసాను కలిపి. నా బెండకాయ ఫ్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెరీ సింపుల్ టేస్టీ బెండకాయ కర్రీ. ఓకేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మూత పెట్టుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.